భగవద్గీత 59వ రోజు 13వ శ్లోకం. దేహినో అస్మిన్ యథా దేహే కౌమరం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. దేహినః అస్మిన్ యథా దేహే కౌమరం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరః తత్ర న ముహ్యతి. దేహినః జీవునకు అస్మిన్ ఈ దేహే దేహమునందు కౌమరం బాల్యమును యవ్వనం యవ్వనమును జరా ముసలితనమును యథ ఏ విధముగా కలుగునో తథా అలాగుననే దేహాంతర ప్రాప్తి మరణం తర్వాత మరొక శరీరం పొందుట తత్ర ఈ విషయమున ధీరః ధీర పురుషుడు నా ముహ్యతి మోహము నొందుడు. జీవునకు ఈ దేహమునందు కౌమరము యవ్వనము వార్ధాక్యము ఉన్నట్లే మరణానంతరమున మరి ఒక దేహ ప్రాప్తియు కలుగును. ధీరుడైన వాడు ఈ విషయమున మోహము నొందుడు. Just as a living being has childhood, youth and old age in this body, so too after death he attains another body. A courageous person does not become delusional about this. శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు అంటే లివింగ్ బీయింగ్ అంటే జీవించే వాళ్ళకి చైల్డ్హుడ్ యూత్ అండ్ ఓల్డ్ ఏజ్ ఎట్లా ఉంటుందో ఆఫ్టర్ డెత్ వాళ్ళు ఇంకొక బాడీలోకి వెళ్తారు. సో ఎవరైతే కరేజియస్ ధీరుడు ఉంటాడో దీని మీద అంత మోహం నందుడు అంటే అంత పరేషాన్ కాడు అని చెప్తున్నాడు. పరేషాన్ కాకూడదని కూడా తన ఇంటెన్షన్.